పొడి దగ్గు అనేటువంటి సమస్యను ఎలా నివారించుకోవాలో చెప్పుకోబోతున్నాం. దీనికి నామకరణం రాసుకోండి. ప్రధాన శీర్షిక నామకరణం ద్రాక్షాది గుటికలు. ఇందులో ముఖ్యంగా ఆకుపత్రి చూర్ణము 50 గ్రాములు రాసుకోండి. 50 గ్రాములు. అతి మధురము 50 గ్రాముల మోతాదుగా తీసుకోండి. ఎండు ఖర్జూర పొడి ఇది కూడా 50 గ్రాములు తీసుకోండి. చూడండి, ఇదిగో ఇలాచీ ఇది కూడా 50 గ్రాములు రాసుకోండి. తిప్పతీగ ఇది ప్రధానమైనటువంటిది, ఇది కూడా 50 గ్రాములు తీసుకోండి. ఇదిగో పటిక బెల్లం పొడి ఇది కూడా 10 గ్రాములు చాలు. వీటన్నిటినీ కొంచెం చక్కగా బాగా ఇలా కలిపి కలవంలో వేసి కొంచెం అంటే తగినంత తేనె కలిపి మెత్తగా నూరాలి. మనం నూరటం పూర్తయింది. ఇప్పుడు దాన్ని తీసి ఒక పళ్ళెంలో పెట్టుకుందాం. ముందు మనం చూడండి, ఇలాగా బఠానీ గింజంత గోళీలు ఇలాగంతే చక్క 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 అయిపోతాయి గోళీలు. ఎంతసేపు దీన్ని ఆరబెట్టుకోవాలి. మళ్ళీ మనం ఇలాగా చక్కగా చేసి కాసేపు ఆరిన తర్వాత గుండ్రంగా తిప్పేస్తే బాగా గుండ్రంగా వస్తాయి మాత్రలు, ఇంకా గోళీలు. ఇలా చేసి ఈ మాత్రలు బాగా ఆరిపోయిన తర్వాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.